హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోనే 2.5 kgలో 2 టైర్ కేక్ తోటి రెయిన్బో థీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా నాన్ ఎడిబుల్ ప్రింట్స్ తోటి అనమాట. సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎడిబుల్ ప్రింట్ ఎలా తీసుకోవాలి అనేది ఫుల్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎలా బేక్ చేసుకోవాలి, ఎన్ని ఇంచెస్ బేక్ చేసుకోవాలని కూడా పూర్తిగా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నా ఛానల్ని ఇంకొంచెం ముందుకి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో అందుకనే రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగానే ఈ కేక్ వాళ్ళు బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఫ్లేవర్ అయితే కావాలి అన్నారు. అందుకని కింద టైర్ 2 kgsలోని నేను బేక్ చేసుకున్నాను. బేక్ చేసి బ్లాక్ ఫారెస్ట్ కేకు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి, ఏం ఫిల్ చేసుకుంటాము, ఎలా ఫిల్ చేసుకుంటాము, సో దేంతో ప్రిపేర్ చేసుకోవాలి అనేది. అలాగే సేమ్ మొత్తం ప్రిపేర్ చేసి క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. పై టైర్ అయితే మాత్రం 1/2 kg బేక్ చేసుకున్నాను. సో మొత్తం 2.5 kg అనమాట. సో మొత్తం వాళ్ళు వైట్ కలర్తోనే కావాలన్నారనమాట. సో క్రీమ్లోని ఎటువంటి కలర్స్ కలపద్దు అన్నారు. దానికోసమని ఓన్లీ వైట్ కలర్ తోటి క్రీమ్ని అయితే మొత్తం ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫినిషింగ్ చేసే ముందు లోపల 4 డబల్స్ అయితే పెట్టాను. ఎందుకు అంటే మొత్తం ఇది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది, 2.5 కాబట్టి. సో డబల్స్ పెట్టాము అంటే మనకి పై టైరు స్టేబుల్గా నించుంటుంది అనమాట. సో ఎక్కువసేపు మనకి క్యారీ చేసినా, ఎక్కువసేపు మనం పార్టీ అనగానే కొంచెం లేట్ అవుతుంది కదా కేక్ కటింగ్కి, అది కొంచెం స్టేబుల్గా నిలబడుతుంది. సో అందుకని లోపల 4 డబల్స్ అయితే పెట్టి క్రీమ్ తోటి మొత్తం కవర్ చేసి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. సో ఈ కస్టమర్ అయితే మాత్రం చాలా స్పెసిఫిక్స్గా చెప్పారండి, క్రీమ్ చాలా తక్కువగా కావాలి. ఎప్పుడు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా క్రీమ్ చాలా తక్కువ కావాలని చెప్పేవారు అనమాట. సో వాళ్ళు అనుకున్నట్టే చాలా తక్కువగా క్రీమ్ పెట్టి కింద టైర్ అయితే ఫినిషింగ్ చేసుకున్నాను. బోర్డు అయితే క్లీన్ చేసుకొని ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఒక 1/2 అవర్ పోయిన తర్వాత పై టైర్ కూడా నీట్గా ఫినిష్ చేసి పై టైర్ని ప్యాలెట్ నైఫ్ తోటి ప్లేస్ తోటి నీట్గా కింద టైర్ మీదకి ప్లేస్ చేసుకున్నాను, సెంటర్లోకి అనమాట. సెంటర్లో ప్లేస్ చేసిన కదా పెద్ద డబల్ మాత్రం లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా, మనకి ఎక్కువసేపు స్టేబుల్గా నిలబడాలంటే మనకి సపోర్టింగ్గా డబల్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో పై టైర్కి కింద టైర్కి కూడా బార్డర్ అనేది ఇచ్చుకుంటున్నాను, లైట్ పింక్ కలర్ తోటి అనమాట. స్టార్ నోజుల్ తోటి బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. అలాగే కిందని కూడా బార్డర్ అయితే ఇచ్చేసాను. ఇలా ఇవ్వడం వల్ల కొంచెం కేక్ అనేది గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. అలా తర్వాత నాన్ ఎడిబుల్వి ఇలా రెయిన్బోస్ ఉంటాయన్నమాట షాప్స్లోని, అవైతే తీసుకున్నాను. కస్టమర్కి వాళ్ళు ఫౌండెంట్తో చేస్తాను అంటే ఫౌండెంట్ అయితే వద్దు అని అన్నారన్నమాట. సో అందుకనే రెయిన్బో థీమ్ కావాలి అన్నారు కాబట్టి నేను ఇలా తీసాను. తర్వాత మన ఫోటోషాప్లోని ఫోటో ప్రింట్స్ అనమాట, ఇలా రెయిన్బోస్ ఎక్కువగా తీసుకోవాలి అన్నారని ఫోటో ప్రింట్ తీసుకున్నాను అనమాట. సో ప్రింట్ తీసుకొని ఓన్లీ సెంటర్లోనే రెయిన్బోస్ అనేది పెట్టుకున్నాను అనమాట. కేక్కి సెంటర్లోని రెయిన్బోస్ అనేది స్టిక్ చేసేసాను. ఆ తర్వాత రెయిన్బో పక్కన క్లౌడ్స్ కూడా ఉండాలి అన్నారు కాబట్టి క్లౌడ్స్ కూడా అక్కడక్కడ అంటించేసాను అనమాట. ఇవి మొత్తం అంతా ముందుకే పెట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ అనేది మనకి ఎక్కువగా కనిపించవు కాబట్టి ముందుకే నేను స్టిక్ చేసుకున్నాను. వాళ్ళు క్లౌడ్స్ అని అండ్ రెయిన్బోస్ ఎక్కువగా కావాలి అన్నారనమాట. సో ముందుకి ఒక 2 రెయిన్బోస్ అయితే పెట్టేసి అటు ఇటు కూడా అక్కడక్కడ క్లౌడ్స్ అయితే పెట్టేశాను అనమాట. అలా స్టిక్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాను. చెక్ చేసిన తర్వాత పెద్ద రెయిన్బో అనేది పై టైర్ నుంచి కింద టైర్కి ఒక సైడ్కి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని హ్యాపీ బర్త్డే అని రాసేసి నేమ్ కూడా 4th బర్త్డే అని సెంటర్లో అయితే రాసేసాను. అక్కడక్కడ సిల్వర్ బౌల్స్ తోటి స్ప్రింకల్ అయితే చేసేసాను అనమాట. చాలా ఈజీగా అయిపోయిందండి ఈ కేక్ అయితే మాత్రం. నాకైతే చాలా నచ్చింది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇదే కేక్ని మనం ఫౌండెంట్తో కూడా చేసుకోవచ్చు అనమాట.
అనమాట. సో ఈ కేక్ మీకు ఎలా నచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే కనుక నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుందండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఉంటాను, అంతవరకు బాయ్ బాయ్.